గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 26. భారతదేశానికి దిశ లభించిన రోజు భారత రాజ్యాంగం. మన హక్కులు, న్యాయం, భద్రతలను కాపాడే ఈ రాజ్యాంగాన్ని మేము సంపూర్ణ గౌరవంతో వందనం చేస్తున్నాము. కానీ స్నేహితులారా, ఈరోజు నేను మీతో ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భారతదేశానికి నిజమైన బలం ఏమిటి? చట్టమా, వ్యవస్థనా, లేదా ఇంకేదైనా? ఈరోజు సందేశం దేశానికి వ్యతిరేకం కాదు, దేశ మేడు కోసం మరియు పౌరుల స్వభావ నిర్మాణం కోసం. ఈరోజు మనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినాన్ని గుర్తు చేసుకుంటున్నాము. మనం కృతజ్ఞులం, ఎందుకంటే రాజ్యాంగం మనకు హక్కులు, న్యాయం, సమానత్వం, భద్రతలను ఇస్తుంది. స్నేహితులారా, గణతంత్రం అనే అర్థం దేశం ఒక వ్యక్తి ఇష్టానుసారం కాదు, నియమాలు, న్యాయం, వ్యవస్థ ఆధారంగా నడుస్తుంది. బైబిల్ కూడా ఇదే బోధిస్తుంది. శాంతి కోసం వ్యవస్థ అవసరం. 1 కొరింథీయులకు 14:33. ఎందుకంటే దేవుడు గందరగోళానికి కారణుడు కాదు, శాంతికి కారణుడు. పరిశుద్ధుల సమస్త సంఘములలో ఉన్నట్లే, అంటే ఎక్కడ శాంతి కావాలంటే అక్కడ వ్యవస్థ అవసరం. వ్యవస్థలోనే దేశం ముందుకు సాగుతుంది. ఇప్పుడు స్నేహితులారా, ఒక లోతైన సత్యం: రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది, కానీ దేవుని వాక్యం మనిషి జీవితాన్ని మార్చుతుంది. ఈరోజు సందేశం ఇదే. ఒక మంచి దేశం నిజంగా బలంగా ఉండేది దాని పౌరుల స్వభావం బలంగా ఉన్నప్పుడు మాత్రమే. సామెతలు 14:34. నీతి ఒక జాతిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది, కానీ పాపం ప్రజలకు అవమానమును తెస్తుంది. అంటే దేశబలం కేవలం ఆర్థికం మాత్రమే కాదు, నైతికం మరియు ఆత్మీయము కూడా. రాజ్యాంగం మరియు చట్టాలు సమాజంలో వ్యవస్థను నిలుపుతాయి, కానీ మనిషి అంతరంగ మార్పు, హృదయం మారినప్పుడే వస్తుంది. స్నేహితులారా, బైబిల్ చెబుతుంది, దేవుడు మనిషిని లోపల నుంచే మారుస్తాడు. యెహెజ్కేలు 36:26. నేను మీకు కొత్త హృదయాన్ని ఇస్తాను, మీ లోపల కొత్త ఆత్మను ఉంచుతాను. మీ శరీరంలో ఉన్న రాయి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు ప్రశ్న ఇది: హృదయం ఎలా మారుతుంది? బైబిల్ మనకు చెబుతుంది, యేసుక్రీస్తు మనిషిని లోపల నుంచే మార్చుతాడు. యేసుక్రీస్తు సందేశం ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ప్రతి దేశపు పౌరుణ్ణి మెరుగుపరచటానికి. యేసుక్రీస్తు మార్పును ఇస్తాడు. ద్వేషాన్ని ప్రేమగా, కోపాన్ని శాంతిగా, అబద్ధాన్ని సత్యంగా, పాపాన్ని పరిశుద్ధతగా మరియు విరిగిన మనసును కొత్త ఆశగా మార్చుతాడు. 2 కొరింథీయులకు 5:17. కాబట్టి ఎవడైనా క్రీస్తులో ఉంటే అతడు కొత్త సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో అన్నీ కొత్తవయ్యాయి. అంటే యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మనిషికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. స్నేహితులారా, మనం దేశ స్వాతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేస్తాం మరియు చెయ్యాల్సిందే. కానీ ప్రతి మనిషి హృదయంలో దాగి ఉన్న ప్రశ్న ఇదే: మనము లోపల నుంచి నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా? ఎందుకంటే చాలామంది బయటకు స్వేచ్ఛగా ఉన్నారు, కానీ లోపల ఆందోళనలో బంధింపబడ్డారు, భయంలో బంధింపబడ్డారు, అపరాధ భావంలో బంధింపబడ్డారు, చెడు అలవాట్లలో బంధింపబడ్డారు, విరిగిన సంబంధాల్లో బంధింపబడ్డారు, ఒంటరితనంలో బంధింపబడ్డారు. అప్పుడు యేసు చెబుతున్నాడు, యోహాను 8:36, కుమారుడు మిమ్మల్ని స్వేచ్ఛగాను చేస్తే మీరు నిజంగా స్వేచ్ఛగానే ఉంటారు. అంటే ఈ స్వేచ్ఛ ఏ సర్టిఫికెట్ వల్ల కాదు, యేసు కృప వల్ల వస్తుంది. ఈ గణతంత్ర దినోత్సవాన బాధ్యతగల పౌరులుగా మనం ఇది నేర్చుకుందాం: దేశాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, చట్టాన్ని పాటించడం, అలాగే దేవుని సత్యాన్ని స్వీకరించి ఒక మంచి మనిషిగా మారడం. బైబిలు ఇలా చెబుతోంది. రోమీయులు 13:1. ప్రతి వ్యక్తి అధికారుల అధికారానికి లోబడి ఉండాలి,
ఎందుకంటే దేవుడు తప్ప వేరే అధికారం లేదు. ఉన్న అధికారులందరూ దేవునిచే నియమించబడ్డారు. ఈ సువార్త సందేశం మంచి పౌరులుగా ఉండండి, మంచి మనుషులుగా ఉండండి. మిత్రులారా, దేశభక్తి అంటే కేవలం జెండాను ఎగురవేయటం కాదు. దేశభక్తి అంటే మన దేశభక్తి అంటే దేశంలో లోపెద్దాం. నిజాయితీగా ఉన్నప్పుడు, ఇతరులను గౌరవించేటప్పుడు, మనసుకు వచ్చినప్పుడు అన్యాయానికి, పేదలకు మరియు పేదలకు సహాయం చేయటం, శాంతిని వ్యాప్తి చేయటం ద్వారా అది సాధ్యమైంది. సత్యం వెల్లడి అయినప్పుడు, ఇతరులను క్షమించేటప్పుడు ఇది మనకు యేసు జీవితం బోధించబడింది. మీకా 6:8. ఓ మానవుడా, ఆయన నీకు మంచిని బయలుపరిచాడు. న్యాయం చేయటానికి, ఒక వ్యక్తిని ప్రేమించడానికి, మీరు దేవునితో వినయంగా నృత్యం చేయటానికి యెహోవా మీ నుండి కోరుకునేది ఇదే కాదా? మత్తయి 5:9. శాంతికర్తలకు ధన్యవాదాలు, ఎందుకంటే వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. మత్తయి 5:16. అలాగే మీ వెలుగు ప్రజల ముందు ప్రకాశింపచేయండి, అప్పుడు వారు మీకు మంచివారు క్రియలు. శీర్షిక: మీ పరలోక తండ్రి మహిమపరచబడునుగాక. స్నేహితులారా, ఒక వ్యక్తి క్రీస్తు వెలుగుగా మారితే ఒక ఇల్లు మారుతుంది, ఒక పల్లె మారుతుంది, ఒక జాతర మొత్తం దేశాన్ని మారుస్తుంది. ప్రతిరోజు ఒక ఇంట్లో ఆవులు ఉన్నాయని ఊహించుకోండి. చట్టం బయట ఉంది, కాని ఇంట్లో ఏ చట్టం పనిచేస్తుంది? ఇంటికి శాంతిని తీసుకురావడానికి మానవ స్వభావం మారాలి. స్వభావాన్ని మార్చడానికి హృదయం మారాలి. అందుకే యేసు వ్యవస్థ వెలుపల లేడు, అంతర్గత మనిషిని మారుస్తాడు. యెహెజ్కేలు 36:26. నేను మీకు కొత్త హృదయాన్ని ఇస్తాను, నేను మీలో కొత్త ఆత్మను ఉంచుతాను, మీ శరీరం నుండి రాతి హృదయాన్ని తొలగిస్తాను, నేను మీకు మాంసం ఇస్తాను. ఇప్పుడు మనం భారతదేశం కోసం ప్రార్థిద్దాం. పరలోక తండ్రి దేవా, ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన దేశ భారతదేశం కొరకు నీకు ధన్యవాదాలు. నేను కేకలు వేస్తున్నాను ప్రభు, మేము ప్రార్థిస్తున్నాము. మన రాజ్యాంగ గౌరవం రక్షించబడుతుంది. మన దేశంలో న్యాయం మరియు శాంతి గెలుస్తుంది. మన నాయకులకు జ్ఞానం మరియు నిజాయితీని ఇవ్వండి. మన యువతకు సరైన దిశానిర్దేశం చేయండి. మన కుటుంబాలలో ప్రేమ మరియు ఐక్యత పెరుగుతుంది. దేశంలో కరుణ మరియు ద్వేషం తగ్గుతాయి. ఎదగండి ప్రభువైన యేసు, మన దేశ పౌరుల స్వభావం బలపడాలి. నా ఆలయంలో నేను నా సత్యంలో మునిగిపోయాను. యేసుక్రీస్తు నామంలో ఆమెన్.